హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రబాబ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం వైఫ్ ఆఫ్. ఇదేదో సన్ ఆఫ్ సత్యమూర్తి అలాగే వైఫ్ ఆఫ్ అనేది గొప్పగా ఉంటుంది అని అనుకున్నాం. ఇంకా సినిమా విషయం లోపలికి వెళ్ళాలంటే హీరోయిన్ కింద చేసిన ఆవిడదే మెయిన్ క్యారెక్టర్. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా. ఆవిడ దివ్యశ్రీ. ఎప్పటి నుంచో యూట్యూబ్లో అట్లా చూస్తూనే ఉంటాం ఆవిడ్ని. ఆవిడ ఇందులో చేశారు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే ఇందులో ఒక అందమైన అమ్మాయి కోసం కొట్టుకు చచ్చిపోతున్నట్టు చేస్తారు ఒక లైనింగ్. అసలు అక్కడ అందమైన అమ్మాయి ఎక్కడ ఉందా అనే డౌట్ మీకు వచ్చింది, నాకు వచ్చింది. ఏంట్రా ఈవిడ కాసి ఇంత అద్భుతాలు చేస్తున్నారా అని అనిపించింది. ఎందుకంటే అది అంటే ఒక మనిషికి ఒక అమ్మాయి ఎలా నచ్చింది అనేది ఇంకా ఆ విషయం వదిలేండి. చూసేటప్పుడు బేసిక్ ఉండాలి కదా, అది మనకి ఎక్కదు. ఇంకా తీసుకెళ్తాడు, నరేషన్ తీసుకెళ్తాడు. అబ్బో బొబ్లిగాలు కూడా చాలా ఈ సినిమాకి అంత అద్భుతంగా తీసుకెళ్తారు నరేషన్లో. చాలాసేపు చిరాకు వచ్చింది. అయినా సరే ఇప్పుడు నుంచో యూట్యూబ్లో నుండి చూస్తున్నాం కదా, పోనీ చూద్దాం ఏం చేసిందో ఏం చేసిందో ఏం చేసిందో చూద్దాం అని చూస్తా ఉంటే పీక్స్కి తీసుకెళ్ళిపోద్ది. ఏట్రా సమయం ఇది, మనిషి ఇచ్చారు, కెమెరాలు ఇచ్చారు, చేపించుకోవచ్చు కదా అని నాకు డైరెక్టర్ మీద కోపం వచ్చింది. ఆడేమో చూపిస్తాడు, వీళ్ళు ఏం చేస్తారు. అదేంటి ఆ మోహన్ బాబు పిల్లలు చేసినట్టు నేను చేసిందే టేకు, నేను ఇచ్చిందే యాక్షన్ అన్నట్టు ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్లు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే డైరెక్టర్ సర్లే పాపం అడిగి నోరు లేదేమో, అడగటం రాదేమో అని అనుకుంటా ఉంటాం. ఆ సినిమా అంతా అయిపోయింది. సర్లే చెట్టు చివరికి అయిపోయిందా, పూర్తి చేసావా, ఓకే వెల్ డన్. చిన్న ఏయో తీసుకెళ్తాడు. అసలు ఆ ప్రాస్టిట్యూట్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎందుకు, అదే ఓపెనింగ్స్ అంటే జనాలు ఏ ప్రాస్టిట్యూట్ సీన్లు పెడితే జనాలు ఆకర్షితులు అవుతారు అంటే అదంతా బ్యాడ్ థింకింగ్, వరస్ట్ థింకింగ్. ఎందుకు అలా అనుకుంటారు. మనోడి బిఎస్కేతో సినిమా వచ్చింది, మాంగళ్యం అనే సినిమా. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ, డబ్బులు ఉండవు పోకుండా ఆ సినిమాలో ఎదిరిపోద్ది సినిమా. ఆ సినిమా కంటే ఎక్కువ డబ్బు అయి ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమాకి. కానీ వరస్ట్. ఇంకేం చెప్తావు. ఈ సినిమా అంతా అయిపోయాక డైరెక్టర్ గారికి బాధ ఉంది, మనసులో బాధ ఉంది. ఏం బాధ ఉందంటే, ఇది 2 గంటల సినిమా అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ సినిమా 2 గంటల సినిమా నాకు ఏదో 4-5 గంటలు కూర్చున్నట్టే అనిపించింది. సరేలే ఎట్టగాళ్ళగా అయిపోయిందిలే అని అనుకుంటా. డైరెక్టర్ గారికి పాపం ఈ సినిమా చేసేవాం కానీ ఆడికి ఎక్కలా, ఆడికి నచ్చలా. ఈ ఎంట్రయ్యల పర్ఫార్మెన్స్ తప్పకి వీళ్ళందరినీ పెట్టుకున్న, ఆ మగమందని ఆడమందని వీళ్ళందరినీ పెట్టి చేసి ఏదో రాక వచ్చిన అవకాశం ఏదో చేద్దాం అనుకున్నాం, ఏమీ కాలేదు అని బాధేసి ఇద్దరు జూనియర్ చైల్డ్ ఆర్టిస్టులని పెట్టుకొని ఆ సినిమా అంతా ఏదైతే చేశాడో అదంతా సినిమాని ఒక చిన్న షార్ట్ లాగా క్లైమాక్స్ లో పేర్లు వేసేటప్పుడు వేసాడు. ఆ పేర్లు వేసింది చాలా బాగుంది. అరే ఇది షార్ట్ ఫిల్మ్ కదా, యూట్యూబ్ లో సేనింగ్ మంచి పేరు వచ్చేది, మంచి సినిమా వచ్చేదేమో. ఈ మందుతో ఎంత కష్టం ఎందుకు పడ్డారని డైరెక్టర్ నుంచి బాధేసింది. అది పోనీండి, ఇంకా చూడండి, ఉందిగా ఫ్రీగా. మనం ఎట్టగు బానిసలు టిఎఫ్ఐ చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం, ఏం చేద్దాం, తప్పదు. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్.